హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నాను. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో వచ్చేసి మేము 8 months తర్వాత ఊరైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ 3కే బయలుదేరాము. ఇంకా 2:15 కల్లా లేచి ఫ్రెష్ అయిపోయామన్నమాట. అందరం కూడా ఫ్రెష్ అయిపోయి 3:15 కల్లా మేము స్టేషన్కి అయితే వచ్చేసామండి. 3:15కి అంటే 3:25కి ట్రైన్ అనుకున్నాము. కాకపోతే అదేంటంటే 3:40కి కదిలిందనమాట. మాకు వచ్చేసి సెంట్రల్లో ట్రైన్ వచ్చేసి మాకు 5కి అనమాట. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 3కే బయలుదేరాలండి. ఎందుకంటే మనకు ఒక్కోసారి మనం ఎప్పుడైనా కూడా మనం టైం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉండటమే బెటర్ అనమాట. ఇంక ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ 3కే బయలుదేరాము కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మేము 10:30కి రీచ్ అవుతామన్నమాట. ఇంక అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రూట్స్ అవి అయితే తిన్నాము. ఇంక ఇక్కడైతే లోకల్ ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. వ్యూ అయితే సూపర్ అయితే అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:15కి ఇంకా ఇక్కడైతే లోకల్ ట్రైన్ అయితే ఎక్కి కూర్చున్నాము. లోకల్ ట్రైన్ ఏంటంటే 3:40కి అయితే మూవ్ అయిందనమాట. ఇంక ఇక్కడైతే పెద్దబాబు వచ్చేసి ఇంకా ట్రైన్లో ఏంటంటే బోర్ కొడుతుంది కదా అని ఇట్లా స్టోరీ బుక్స్ అయితే చదువుతున్నాను అనమాట. మేమైతే పిల్లలకి ఏంటంటే ఆ రోజు కొంచెం లీవ్ అయితే పెట్టుకున్నాం అనమాట. థర్స్డే రోజైతే బయలుదేరాము, థర్స్డే మార్నింగు. ఇంక ఇక్కడైతే ఇలా టైంపాస్ చేస్తున్నాము. అన్ని వీడియోస్ అయితే తీయలేదండి, కొన్ని మాత్రమే కవర్ చేశాను. వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి అనమాట. ఎందుకు అంటే కొంచెం బిజీ అవ్వటం వలన వీడియోస్ అయితే ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ ఇవ్వటం కానీ అన్నీ లేట్ అవ్వటం వలన వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి. ఇంక ఇక్కడైతే మేము సెంట్రల్కి అయితే వచ్చేసాము. సెంట్రల్కి వచ్చిన తర్వాత మాకు 5కి ట్రైన్ కదా, 4:30కి ట్రైన్ అయితే ఎక్కి కూర్చున్నాం అనమాట. ఏంటంటే మేము వచ్చేసి స్లీపర్ అయితే బుక్ చేసామంటే ఎర్లీ మార్నింగ్ కదా 5కి కాబట్టి స్లీపరే బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా మేము రీచ్ అయ్యేటప్పటికి 10:30 అవుతుంది కాబట్టి ఇంకా అక్కడి నుంచి వీడియోస్ అయితే తెలియదు. ఇంటికి రీచ్ అయిన దగ్గర నుంచి అయితే వీడియోస్ అయితే తీసామండి. కొన్ని పర్సనల్ వర్క్ వల్ల ఊరైతే వెళ్ళాల్సి వచ్చింది. ఏంటంటే అప్పుడు 1 వీక్ అయితే ఉన్నామన్నమాట. 1 వీక్లో నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఎలా ఎంజాయ్ చేశాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి అనమాట. ఇంకా 2 months బ్యాక్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా వీడియోస్ అయితే చిన్నగా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. ఎందుకంటే తీసిన వీడియోస్ మళ్ళీ డిలీట్ చేయాలనిపించట్లేదు అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఒక 1 month బ్యాక్ వీడియోస్ అయినా కూడా లేట్గా అయినా కూడా పోస్ట్ చేస్తాను. కాకపోతే ఏంటంటే పిల్లలకి స్కూల్స్ కానీ కొంచెం వర్క్స్ ఉండటం వల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి అనమాట. ఇంక ఇక్కడైతే సెంట్రల్కి అయితే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ అయినా కూడా మాకు ఎప్పుడు జనం తిరుగుతూనే ఉంటారండి. కొంచెం భయం కూడా అనిపించదు అనమాట. చెన్నైలో ఉంటే మాకు అంత బాగా అలవాటైపోయింది చెన్నై. చూద్దాం, ఇంకా మనకేంటంటే ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటాం కదా. మనకి ఎక్కడ ఏ వాతావరణం అలవాటైతే ఆ వాతావరణమే మనకు బాగా సెట్ అవుతుంది. ఇంక ఇక్కడైతే ట్రైన్ అయితే మూవ్ అవుతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే చెప్పాను కదండి, రీచ్ అయిన తర్వాత తింటామన్నమాట. ఇంక ఇక్కడైతే స్లీపరే బుక్ చేసుకున్నాం కాబట్టి అందరం కూడా ఎవరి సీట్లలో వాళ్ళు పడుకోబోతున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే పిల్లలకి పైన బెడ్ అయితే వచ్చింది. ఇంకా పెద్ద బాబు అయితే నేను నిద్రపోనమ్మా అని గొడవ చేస్తున్నాడు. ఇంకా చిన్న బాబు అయితే నా దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఇంకేంటంటే స్లీపర్ అయితే కొంచెం మనకి కొంచెం అంటే రెస్ట్ అలా ఉంటుంది కదా అని చెప్పేసి స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాము. అందరం కూడా నిద్రపోయామన్నమాట వచ్చేంత వరకు. మేము వచ్చేసి 10కి అయితే ట్రైన్ అయితే దిగాము. ఇంకా అక్కడి నుంచి వీడియోస్ అయితే తీయలేదన్నమాట. ఇంటికి రీచ్ అయిన తర్వాత అయితే కొన్ని వీడియోస్ అయితే తీసాను. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే మాకు స్టేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి లాస్ట్లో ఇలా పిక్ అయితే తీసుకున్నాము. ఇట్లానే ఫ్రూట్స్ అలా అయితే తిన్నామన్నమాట ట్రైన్లో. ఇదన్నమాట అండి వీడియో అయితే. ఇక్కడైతే మేము దిగే స్టేషన్ అయితే వచ్చేసింది అనమాట. వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి పోస్ట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఎందుకంటే
వీడియో తీసినప్పుడు అవి మళ్ళీ డిలీట్ చేయాలి అన్న కూడా మనసు అయితే అంత సపోర్టింగ్ అయితే చేయదనమాట. వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే ఊరైతే వెళ్ళిపోయామన్నమాట. పిల్లలు అయితే ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటానండి. మీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటే బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.